నాకెంతో ఇష్టమైన మటన్ కర్రీ అయితే ఈరోజు చేసుకుంటున్నానండి. మటన్ కర్రీ అనంగానే అబ్బా! చాలా టైం పడుతుందని భయపడతాం కదా! అస్సలు భయపడొద్దు. ఎందుకంటే కుక్కర్‌లో మనం ఈజీగా ఒక 10 నిమిషాల్లోనైతే కర్రీ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, టమాటాలు కోసి అయి వేగిన తర్వాత నేనైతే కొంచెం పలావక్కలు కూడా వేసుకున్నాను. అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా కూడా వేసుకున్నాను. అది ఏగిపోయిన తర్వాత మంచిగా కడిగినటువంటి మాంసం కూడా యాడ్ చేశానండి. దీంట్లోకైతే ఒక 3 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపి దీనికైతే కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా కలిసిపోయిన తర్వాత మనమైతే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ కనుక వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే అబ్బా! చూసారా ఆయిల్ పైకొచ్చి కర్రీ ఎంత బాగా ఉడికిందో. నేనైతే ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కర్రీ అయితే మామూలుగా లేదండి. చాలా టేస్టీగా వచ్చింది. చపాతీలోకి వేసుకున్న, రైస్‌లోకి వేసుకొని తిన్నా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్.